బహోన్నతుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క గురువారపు వేళ తండ్రి మేమందరము ఇటు రీతిగా కలుసుకుని నాయన మీ సన్నిధిలో తండ్రి మేము నాయన కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి దేవా కొన్ని సంగతులను తండ్రి నాయన మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి నీ కృపగల దయగల తండ్రి నాయన సమయాన్ని బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము నాయన నీ వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా సహాయం దయచేయండి. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి తండ్రి మీరు మహిమ పొందారని మేము విశ్వసిస్తూ దేవా నీ మాటలు నాయన మేము అర్థం చేసుకోవడానికి వాటి ప్రకారంగా బ్రతకడానికి తండ్రి సహాయం దయచేయమని నాయన మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. మీ భక్తుల యొక్క జీవితాలను తండ్రి మేము ఆలోచిస్తున్నప్పుడు తండ్రి వారి జీవితాల్లో ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకుని నాయన మేము కూడా ఆ విధంగా బ్రతకగలిగేటువంటి కృపను సహాయతను అనుగ్రహింపచేయండి. నీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహింపజేసి మీరే నాయన దేవా మమ్మల్ని నడిపించమని నాయన బ్రతిమలాడుకుంటున్నాం దేవా. దేవా ఈ సమాజం మధ్య బ్రతుకుతున్నటువంటి మేము నీ వాక్యముతో తండ్రి నాయన ఆనందిస్తూ దేవా నీ విలువైనటువంటి నాయన సంగతులను తండ్రి మేము నేర్చుకుంటూ దేవా మా జీవితాన్ని చక్కగా కట్టుకొనగలిగేటువంటి ధన్యతను అనుగ్రహింపచేయమని కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ దేవా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. కృపతో జ్ఞాపకం చేసుకునండి. గ్రహించగలిగేటువంటి మనస్సును తండ్రి మాకు అనుగ్రహింపచేయమని నిలబడి మాట్లాడుతున్న నన్ను తండ్రి మీరు నాయన దేవా జ్ఞాపకం చేసుకుని నాయన నీ ఆత్మ సహాయమును సమయోచితమైనటువంటి జ్ఞానమును దేవా నాకు అనుగ్రహింపజేసి మీరే మాట్లాడి మహిమ పొందమని తద్వారా మా జీవితాలను నాయన నీ వాక్యము ద్వారా తండ్రి కట్టుకుంటూ నీ కొరకు బ్రతకగలిగేటువంటి ధన్యతను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చక్కటి సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా తెలియజేయబడినటువంటి అంశాన్ని బట్టి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. యోసేపు జీవితంపై యాకోబు ప్రభావం, ఆయన ప్రభావం యోసేపు జీవితంలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, యోసేపు జీవితం అంటే మనందరికీ తెలుసు. అనేకమైనటువంటి సందర్భాలలో మనం అందరం కూడా యోసేపు గురించి విన్నాం. కానీ ఎంత చక్కటి జీవితాన్ని కలిగినటువంటి యోసేపు గారు ఎలా బ్రతకడానికి గల కారణాలు ఏంటి అని మనము లేఖనాల్లో నుంచి ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఆయన బ్రతకడానికి, ఆయన పరిశుద్ధంగా బ్రతకడానికి వెనకాల ప్రోద్బలం ఎవరిదనేటువంటి విషయం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అనేక విషయాల్లో యోసేపుని గురించి మనం ఆలోచిస్తున్నాం, మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము ఇంకా తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్లారా. అలాంటి విషయాలే ఈ దినం మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో నుండి యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ అందులో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైనటువంటి దేవుని వల్లారా. మనం
వాక్య ధ్యానంలోనికి వెళితే ఆదికాండము 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మొదటి వచనం దగ్గర నుంచి ఆదికాండము 37వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతని చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ యాకోబు గారు కానాను దేశానికి వచ్చాడు. ఆయన కానాను దేశానికి వచ్చి అక్కడ నివసిస్తున్నటువంటి తరుణంలో యోసేపు గారి యొక్క వయస్సు ఇక్కడ మనం ఆలోచిస్తే 17 సంవత్సరాలుగా మనకి కనబడుతుంది. 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు యోసేపు జీవితంలో 17 సంవత్సరాలుగా ఇక్కడ మనకి కనబడుతుంది. అతడు ఎక్కడ ఉన్నాడు అని మనం చూడగలిగితే, ఎక్కడ ఉన్నాడని చూడగలిగితే అతడు దాసురాలైనటువంటి బిల్హా కుమారుల యొద్ద అలాగే జల్పా కుమారుల యొద్ద అతడు వారితో కలిసి నివసిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఎందుకు అంటే రాహేలు చనిపోయింది. బెన్యామీను పుట్టిన తర్వాత రాహేలు చనిపోవడం అనేది జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, రాహేలు చనిపోయిన తర్వాత ఇతడు ఎక్కడ ఉన్నాడని మనం చూడగలిగితే తండ్రి దగ్గర నివసిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. యాకోబు దగ్గర నివసిస్తూ జల్పా కుమారుల యొద్ద బిల్హా కుమారుల యొద్ద అతడు బ్రతుకుతున్నట్లుగా కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, వారితో కలిసి జీవిస్తున్నాడు. తన అన్నదమ్ములతో కలిసి ఉంటున్నాడు. సుమారుగా మనం ఆలోచిస్తే ఒక 12 సంవత్సరాల కాలం పాటు వారితో కలిసి బ్రతుకుతున్నాడు. వారితో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అతడు ఏం చేస్తున్నాడంటే యోసేపు వారి చెడుతనమును గురించినటువంటి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు వాడు. ఎవరి సమాచారాన్ని చెప్తున్నాడు? తన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారిని గురించినటువంటి చెడు సమాచారము తీసుకుని వచ్చి ఎవరి దగ్గర చెప్తున్నాడు అంటే తండ్రి దగ్గర చెబుతున్నాడు. ఎవరు ఈ అన్నదమ్ములని మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఈ అన్నదమ్ములు ఎవరని మనం చూడగలిగితే 2వ వచనాన్ని మరొక్కసారి చదివితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా చూడగలిగితే అతడు చిన్నవాడై తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్పా కుమారుల యొద్దను ఉండెను. అంటే జల్పా కుమారులు ఎవరు అంటే బిల్హా కుమారులు జల్పా కుమారులు ఎవరంటే ఎవరు అంటే గాదు, ఆషేరు. గాదు కనబడతాడు మనకి, ఆషేరు కనబడతాడు, దాను కనబడతాడు, తర్వాత నఫ్తాలి కనబడతారు. 4 కనబడతారు మనకు. అంటే వీళ్ళతో పాటు పెరుగుతున్నాడు. వీళ్ళతో పాటు పెరిగి వీళ్ళ యొక్క చెడుతనం అంతటినీ కూడా ఎక్కడికి తీసుకుని వచ్చి చెప్తున్నాడంటే తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చి చెబుతున్నట్లుగా
మనకు కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మనకు కనబడుతుంది. అంతేకాదు ఇంకా చెప్తున్నాడు, ఇంకా మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, యోసేపును గురించి మనం ఆలోచిస్తే 3వ వచనం, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైనటువంటి నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ఇశ్రాయేలు తను పుట్టినటువంటి కుమారులు అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాడు అంటే, ఎవరిని ప్రేమించాడు? యోసేపును ప్రేమించాడు. యోసేపును ప్రేమించి అతని కొరకు ఏం చేశాడంటే ఒక నిలువుటంగిని ఇచ్చాడు. ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగి కుట్టించి యోసేపుకి ఇచ్చి, అంటే అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే యోసేపును ప్రేమిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే తాను ప్రేమించినటువంటి రాహేలు కుమారుడు ఎవరు అంటే యోసేపు. ఎవరు? రాహేలుకు పుట్టినటువంటి మొదటి కుమారుడు. అంతేకాదు, యాకోబుకి మాటకు లోబడేటువంటి స్వభావం ఎవరి దగ్గర ఉంది? యోసేపు గారి దగ్గరే మనకు కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. తండ్రి మాటకు లోబడేటువంటి స్వభావం ఎవరిలో కనబడుతుందంటే మనకి యోసేపు గారిలో కనబడుతుంది. అంతేకాదు, యోసేపు వృద్ధాప్యమందు పుట్టినవాడు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఏంటి వృద్ధాప్యంలో పుట్టాడు అంటే చివరి వయసులో పుట్టాడని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. వృద్ధాప్యంలో పుట్టాడంటే ఎప్పుడు పుట్టాడు అనుకుంటాం మనం? చివరి వయసులో పుట్టాడు అనుకుంటాం. కాదు ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అతడు చివరి వయసులో పుట్టాడు అంటే పెళ్ళి అయిన తర్వాత చాలా కాలం అయిన తర్వాత పుట్టాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అలా కాదు ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అలా కాదు. యాకోబు వివాహం చేసుకోబోతులోకే యాకోబు వయసు చాలా మనకి ఎక్కువగా కనబడుతుంది. అతని సహోదరుడు 40 సంవత్సరాలకి మనం పెళ్లి చేసుకున్నట్లు కనబడుతుంది. యాషావు 40 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాడు. యాకోబు పెళ్లి చేసుకునేటప్పటికి సుమారుగా 84 సంవత్సరాల కాలం కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. 80 సంవత్సరాల పైనే, 80 సంవత్సరాల పై వయసులో యాకోబు గారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టేసరికి అతను ఎలా ఉన్నాడంటే వృద్ధాప్యంలోకి వచ్చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అలాంటి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యోసేపును ప్రేమించి అతని కొరకు ఒక విచిత్రమైనటువంటి ఒక నిలువుటంగిని కుట్టి అతడికి ఇచ్చి, సహోదరులందరికంటే పిల్లలందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాడు? యోసేపు గారిని ప్రేమిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. యోసేపుని ప్రేమిస్తున్నాడు. యోసేపు ఎక్కువగా ఎక్కడ కనబడుతున్నాడు అంటే తన తండ్రి దగ్గర కనబడుతున్నాడు. తండ్రిని చూస్తూ ఎదిగినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యోసేపు కనబడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. తండ్రిని చూస్తూ ఎదిగినటువంటి వ్యక్తిగా మనకి ఎవరు కనబడుతున్నారంటే యోసేపు గారు కనబడుతున్నారు. ఇంకా మనం చూద్దాం, కొన్ని గమనించవలసినటువంటి విషయాలు ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. వాటిని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ చూస్తున్నటువంటి సహోదరులు
ఏం చేశారు? సహోదరులు ఏం చేశారు? ఎప్పుడైతే తండ్రి యోసేపుని ప్రేమిస్తున్నాడో సహోదరులు ఎందులో ఏం చేశారంటే అతని మీద పగను పెంచుకున్నారు. పగను పెంచుకున్నారు. పగను పెంచుకుని వారి మనసులో ఏం చేశారంటే ఒక దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. కానీ యోసేపు ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడిగా కనిపిస్తున్నాడు. యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. అన్నలు ఏదైతే చేస్తున్నారో దానిని తీసుకుని వచ్చి ఎవరికి చెప్తున్నాడు? అన్నలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ తీసుకుని వచ్చి ఎవరికి చెప్తున్నారంటే తండ్రికి చెప్తున్నాడు. ఇప్పుడు ఇలా చెప్పడం ఏమైనా తప్పంటారా? తప్పు కాదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, తప్పు కాదు. ఎందుకంటే యోసేపు ఎందుకు తప్పు కాదు అంటే యోసేపు వారి మీద వారి ఇష్టం లేక చెప్పడం లేదు, వారంటే గిట్టక చెప్పడం లేదు. అతడు ఎలా ఉన్నాడంటే యథార్థంగా అతడు బ్రతుకుతున్నాడు. కాబట్టి తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని దాచుకోకుండా ఏం చేస్తాడంటే తండ్రి దగ్గర చెబుతున్నాడు. తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని దాచుకోవడం లేదు, తీసుకుని వచ్చి ఎవరి దగ్గర చెప్తున్నాడంటే తండ్రి దగ్గర చెప్తున్నాడు. ఈ విషయం అర్థమైనటువంటి సహోదరులు ఏం చేశారు అంటే పగ పెట్టుకున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఎవరు పగ పెట్టుకున్నారని మనం చూడగలిగితే ఎవరిని గురించినటువంటి సమాచారం అయితే తీసుకొచ్చాడో వారు అతని మీద ఏం చేశారు తెలుసా? పగబట్టారు. మీరు చూడండి 2వ వచనంలో చివరి మాట మనం చూడగలిగితే, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించినటువంటి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెడువాడు. వారి చెడుతనమును గురించినటువంటి సమాచారము వారి తండ్రి యొద్దకు తెస్తున్నాడు. అంటే ఎవరి సమాచారము? ఎవరి దగ్గర ఉన్నాడు అంటే దాసులైనటువంటి తన భార్యలైనటువంటి యాకోబు భార్యలైనటువంటి జల్హా దగ్గర అతడు ఉన్నాడు. అలాగే బిల్హా దగ్గర అతడు ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. బిల్హా దగ్గర ఉన్నాడు, జల్పా దగ్గర ఉన్నాడు. అక్కడ పుట్టినటువంటి కుమారులతో పాటు ఎదుగుతున్నటువంటి అతడు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ అతని అన్నదమ్ములు ఏం చేస్తున్నారో ఆ విషయాన్ని తీసుకుని వచ్చి ఎవరితో చెప్తున్నాడు అంటే తండ్రితో చెప్తున్నాడు. ఇది అక్కస్తో చెప్తున్నటువంటి మాట కాదు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఈ మాటలు ఏవి కూడా ఎలా చెప్పడం లేదు? అక్కస్తో చెప్పడం లేదు. ఇంకా ముందుకు వెళితే మనకి అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అర్థమవుతుంది. 4వ వచనం చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే యోసేపుకున్నటువంటి స్వభావాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని బట్టి వృద్ధాప్యమందు పుట్టినవాడు, అలాగే రాహేలు కుమారుడు, అలాగే ఎలా కనబడుతున్నాడు తెలుసా? యోసేపుని చూస్తూ ఉంటేనే యాకోబుకి లోబడేటువంటి జీవితం యోసేపులో కనబడుతుంది. కాబట్టి తండ్రి ప్రేమిస్తున్నాడు. ఇది సహోదరులు చూశారు. సహోదరులు చూసి ఏం చేశారంట? అతని మీద పగను పెంచుకున్నారు. అతని మీద పగబట్టారు, పగను పెంచుకుని అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అతని క్షేమ సమాచారమైనను అడగలేదంట. ఇంకా సహోదరుని చూస్తున్నప్పుడల్లా ఏం గుర్తొస్తుందంటే వీడు
మనకి ఎలా ఉన్నాడంటే, మనకి పగవాడుగా ఉన్నాడు. మనకు శత్రువుగా ఉన్నాడు. మనకు శత్రువుగా ఉన్నాడు. మనకి శత్రువుగా ఉన్నాడు. ఏండి అని చెప్పేసి సహోదరుని మీద పగ పెంచుకుని పగ పగ పెంచుకుని ప్రిమినటువంటి దేవుని వల్లరా ఉంటున్నటువంటి సమయంలో ఏండి యోసేపు అయితే ఎలా ఉన్నాడో తెలుసా? యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. ఇంకా ముందుకు వెళితే ప్రిమినటువంటి దేవుని వల్లరా ఇంకా ముందుకు వెళితే 5వ వచనం, యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ముందేమో తన అన్నదమ్ములు తన అన్నల గురించినటువంటి సమాచారం తీసుకుని వచ్చి ఎవరికి చెప్తున్నాడు? యాకోబు గారికి చెప్తున్నాడు. ఏంటి యాకోబు గారికి చెప్తున్నటువంటి ఈ సమాచారాన్ని బట్టి ఏం చేశాడు అంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల అన్నదమ్ములందరూ పగబెట్టుకున్నారు. అంతటితో ఆగలేదంట. ఏం చేశాడంట? ఒక కల కన్నాడంట. ఆ కలను తీసుకొచ్చి ఎవరితో చెప్తున్నాడు? మరలానే ఎవరితో చెప్తున్నాడు? తన సహోదరులతో చెబుతున్నాడు. అంటే మరలా సహోదరులతోనే ఎందుకు చెప్తున్నాడు? మనసులో ఎలాంటి చెడు ఆలోచన ఎవరికి లేదు? యోసేపుకి లేదు. చాలా యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉన్నప్పుడే మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఏం చేయగలడు? బయటికి చెప్పగలడు. యథార్థంగా ఉన్నప్పుడే మనసులో ఉన్నటువంటి విషయాలు బయటకు చెప్పగలడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. అంటే కళను తీసుకొచ్చి మళ్ళా అన్నలతో పంచుకుంటున్నాడంటే మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. యోసేపు ఎలా ఉన్నాడు అంటే యథార్థవంతుడిగా మనకి కనిపిస్తున్నాడు. యథార్థవంతుడిగా కనిపిస్తున్నాడు. కళ తన సహోదరులకు చెప్పాడు. అంతటితో ఎప్పుడైతే కళ చెప్పాడో అతని మీద ఏం చేశారో తెలుసా? మరీ పగబట్టారు. ఏమండి, మనసులో ఉన్నటువంటి విషయాలు చెప్పాలా? బయటికి చెప్పాలా? ఎందుకంటే యోసేపు ఏమీ అబద్ధం ఆడడం లేదు. ఉన్న విషయాన్నే చెబుతున్నాడు. దేవుని ఎదుట ఉన్న విషయాన్నే తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. ఈ విషయం మనకి అర్థం కావాలంటే ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఒక మంచి మనకి దీనికి అర్థం కావడానికి ఒక చక్కటి మాట ఉంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను చూద్దాం మనం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏలీ దగ్గర సమూయేలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏలీ ఎలా ఉన్నాడు అంటే యాజకుడిగా కనబడుతున్నాడు. యాజకుడిగా ఉంటున్నటువంటి తరుణంలో సమూయేలు దగ్గరకు ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి సమూయేలు అని పిలుస్తున్నాడు. కానీ ఆ స్వరం ఎవరిదో సమూయేలు తెలుసుకోలేకపోతున్నాడు. ఏలి దగ్గరకు వస్తున్నాడు. ఏంటి చిత్తమండి నేనున్నాను అంటున్నాడు. చిత్తమండి నేనున్నాను అని అంటుంటే ఏలి అంటున్నాడు, నేను నిన్నేమి పిలవలేదు కదా, నువ్వెందుకు వచ్చావు? ఇలా జరుగుతుంది. మళ్ళీ సమూయేలు అని పిలుస్తున్నాడు. మరలా ఏలి దగ్గరకు వస్తున్నాడు. చిత్తమండి నేను ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏలి అంటున్నాడు, నేను పిల్లలేదు కదా. అప్పుడు ఏలికి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? ఒకవేళ నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడని నువ్వు చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత ఇగో ఆ విషయం అనేది నీకు తెలియజేయబడుతుందని చెప్పేసి ఏలి చెప్తున్నాడు. మరలా దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. 11వ వచనం 3వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి,
అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగొమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దానిని చెయ్య మొదలుపెట్టి దానిని ముగింతును. ఇక్కడ విషయం చెప్తున్నాడు, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటివారి దోషము బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. ఇంతటితో దేవుడు మాట్లాడడం పూర్తయిపోయింది. ఉదయం అయింది, ఏలి పిలుస్తున్నాడు. ఏలి పిలిచి ఏమంటున్నాడంటే, కుమారుడా, దేవుడు నీతో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నువ్వు వాటిని ఏం చేస్తావో తెలుసా? తెలియజేయి. నాకు మరుగు చేయకుండా తెలియజేయి అంటే సమూయేలు ఏం చెప్తున్నాడు చూడండి 17వ వచనంలో. ఏలి, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనాను నువ్వు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలగజేయనని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను అంటే ఏది దాయడం లేదు. ఇక్కడ సమూయేలు విషయం మీరు ఆలోచించండి. ఏది దాచుకోకుండా ఉన్న విషయాన్ని తీసుకుని వచ్చి జరిగింది జరిగినట్టుగా ఎవరికి చెప్తున్నాడు? ఏలికి చెప్తున్నాడు. ఇది ఒక ఉదాహరణగా తీసుకుంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఇక్కడ యోసేపు కూడా జరిగిన విషయాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి చెప్పాడు. సహోదరుల సమాచారం అంతటికి తండ్రికి చెప్పాడు. అంతేకాదు ఏంటి, మంచి మనసు కలిగిన వాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా తన కనేటువంటి కళ్ళన్నీ కూడా ఎవరితో పంచుకుంటున్నాడు? ఎవరితో షేర్ చేసుకుంటున్నాడు? అన్నలతో పంచుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. కానీ అన్నలు ఏం చేశారో తెలుసా? పగ పెట్టుకున్నారు. కళ చెప్పిన తర్వాత మరి ఈ కళ ఏదైతే చెప్పాడో ఈ కళ విన్న తర్వాత వారు ఇంకా మరీ పగ పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. ఒకసారి మనం చూద్దాం ఆదికాండము 37వ అధ్యాయము. 37వ అధ్యాయము 6వ వచనం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అంటే నాకు కళ వచ్చింది అని చెప్తున్నాడు. ఆ కళ ఏంటో కూడా సహోదరులకు ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఆ కళ ఏంటంటే, ఎందుకని ఆ కళ ఏంటంట? అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడనని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని లేనదవా, మా మీద నువ్వు అధికారి అవుదువా అతనితో చెప్పి అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగబట్టిరి. యోసేపు ఎలా ఉన్నాడంటే న్యూట్రల్గానే చెప్తున్నాడు విషయాలన్నీ. నా అన్నలు కదా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ మీకు చెప్తాను. ఆ కళ ఏంటో తెలుసా? ఇదిగో మనం చేలో పనలు కట్టుకుంటున్నాం కదా, మన అందరం పనలు కట్టుకుంటున్నాం. అయితే ఏం జరిగిందో తెలుసా? ఇంకో మన అందరము పనలు కట్టుచుంటుమి, నా పన లేచి నిలబడింది. నా పన దగ్గర మీ అందరి పనులు ఏమయ్యో తెలుసా? సాష్టాంగపడ్డాయి.
నా పని దగ్గర మీ అందరి పనులు సాష్టాంగ పడినని చెప్పిన ఈ మాటను పట్టుకుని వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? యోసేపు మీద మరింత పగబట్టారు. మరింత పగబట్టారు. మేము నీ ముందు ఆ, మేము నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా అని ఆ కళలను బట్టి, చెప్పినటువంటి మాటలను బట్టి యోసేపు మీద పగబట్టారంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల మీరు ఆలోచించండి. ఇందులో ఏంటి యోసేపుకి ఎలాంటి తప్పుడు ఆలోచన లేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అతడు యథార్థంగా ఉన్నాడు కాబట్టి విషయాన్ని చెప్పగలుగుతున్నాడు. మరలా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే నిజంగా మనసులో భేదాభిప్రాయం ఉందనుకోండి, అంటే వారితో మనం మాట్లాడడానికి కూడా ఇష్టపడతామండి. మన విషయాలు పంచుకోవడానికి ఇష్టపడం. కానీ యోసేపు ఇష్టపడుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా? దాని అర్థం ఏంటో తెలుసా? యోసేపు ఎలా ఉన్నాడు అంటే అతడు నిజంగా మనసులో ఎలాంటి దురుద్దేశం లేనివాడుగా కనబడుతున్నాడు. అంతేకాదు, ఇంకా చెప్తున్నాడు చూడండి 9వ వచనంలో. మరలా ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ ఇది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనినటువంటి కల ఏమిటి? రెండవ కళ కన్నాడు. రెండవ కళలో మరలా ఎవరు కలిశారంటే ఇందులో తల్లిదండ్రులు కూడా కలిశారు. సూర్యచంద్రులు అనగానే కుటుంబంలో పెద్దలు, తండ్రి, తల్లి. సూర్యచంద్రులు 11 నక్షత్రాలు. 11 నక్షత్రాలు అనగానే ఎవరు అంటే అన్నదమ్ములు. ముందేమో అన్నదమ్ములు అందరూ నాకు సాష్టాంగ పడతారని చెప్పేసి ముందు కళలో చెప్పాడు. రెండవ కళలో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు సహోదరులే కాదు, తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంట? సాష్టాంగ పడతారంట. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత యాకోబు యొక్క రియాక్షన్ చూడండి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, యాకోబు యొక్క రియాక్షన్. అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. తండ్రికి సహోదరులకి చెప్పిన తర్వాత ఏం చేశాడంటే తండ్రి గద్దించాడు. గద్దించి ఏమంటున్నాడు? నేను మీ తల్లి ఎవరు అంటే అప్పటికి రాహేలు చనిపోయింది, లేయా ఉంది. నేను నీ తల్లి నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా అని యాకోబు ఏం చేశాడంటే వెంటనే యోసేపును గద్దించాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల గద్దించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఇందాక పగ పెంచుకునిరి, ఇందాక పగబట్టారు, ఇప్పుడు ఏం చేశారు? అసూయ పెంచుకున్నారు. ఇంతకీ అసూయ పడ్డది ఎవరు? ఏండి పగ పెంచుకున్నది ఎవరు?
పగ పెంచుకున్నదేమో ఎవరో తెలుసా? తమ సమాచారం ఇచ్చినటువంటి, తమ గురించి సమాచారం చెప్పాడని ఎవరైతే భావించారో, ఏవండి ఏండి గాదు గాని, ఆషేరు గాని, దాను గాని, నఫ్తాలు గాని, ఈ నలుగురు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా పగ పెంచుకున్నారు. పగ పెంచుకున్నారు. వీరు కాకుండా మిగిలినటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారేం చేశారో తెలుసా? వారేం చేశారో తెలుసా? అతని మీద అసూయపడ్డారు. ఏంటి అసూయపడ్డానికి పగ పెంచుకోవడానికి డిఫరెన్స్ ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని వల్ల ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. ఈ రెండాటికి ఉన్నటువంటి ఈ తారతమ్యం మనకు తెలియాలంటే ఇంకా ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే రెండోసారి కళ చెప్పాడో, రెండోసారి కళ చెప్పిన తర్వాత ఏం చేశాడు? అన్నదమ్ములు అతని యందు మరీ పగమించుకుని మిగిలినటువంటి సహోదరులు ఏం చేశారంటే అతని మీద అసూయ పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 11వ వచనంలో రెండవ మాట. 11వ వచనంలో రెండవ మాట ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకునేను. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది? యాకోబు ఆలోచనలో పడ్డాడు. యాకోబు ఆలోచనలో పడ్డాడు. యాకోబు ఆలోచిస్తున్నాడు. మొదటిసారి కల వచ్చింది, అలాగే రెండవసారి కూడా ఏమొచ్చింది? మరొక కల వచ్చింది. మొదటి కలలో సహోదరులందరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. రెండవ కలలో అయితే సహోదరులతో పాటు ఎవరున్నారు? తల్లిదండ్రులు కూడా సాష్టాంగ పడుతున్నారు. అతని ముందు సాష్టాంగ పడుతున్నారు. ఏంటి కళ ఎలా వచ్చింది? యోసేపునైతే గద్దించాడు, కానీ యాకోబుకి ఆలోచనలు రేకెత్తుతున్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే కళ్ళకనేటువంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపుకి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఆలోచిస్తున్నారా? ఈ కళలు కనేటువంటి ఇలాంటి స్వభావం, ఇలాంటి దర్శనం దేవుడు యోసేపుకు ఇవ్వడానికంటే ముందు ఎవరికిచ్చాడో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వల్లరా? ఎవరికిచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. యాకోబు కూడా దర్శనంలో చూస్తున్నాడు. దర్శనంలో ఏం చూస్తున్నాడు? దేవదూతలు కిందకి మీదకి ఎక్కడం దిగడం అతడు దర్శనంలో చూస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా, చూస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఎవరు పంచుకున్నారో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వల్లరా? యాకోబు ఎవరి దగ్గర పంచుకున్నాడు? తల్లి లేదు, తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత తండ్రి దగ్గర పెరుగుతున్నాడు. తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి యాకోబు గారు ఈ విషయాలన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే యాకోబు దగ్గర నేర్చుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. యాకోబు దగ్గర నేర్చుకుంటున్నాడు. మరి యోసేపు యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. మరి యాకోబు కూడా యథార్థవంతుడేనా? ఒకసారి చూద్దాం ప్రియమైనటువంటి దేవుని వల్లరా. యాకోబు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో ఒకసారి ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఆదికాండము 31వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుంచి తన మామ దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసాడు. చెప్పబెట్టకుండా వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడంటే చెప్తే వెళ్ళనివ్వడం. కాబట్టి చెప్పకుండా వచ్చేసాడు. చెప్పకుండా వచ్చేస్తే మరలా ఏం చేస్తాడంటే లాబాను వెనకాల వెంట తగిలితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అక్కడ యాకోబు మరలా వారిరువురు కలుసుకున్న తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో
నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి? నీవు నా సమస్త సామగ్రిని తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులలో నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుట నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చి పెట్టుము. నీదేదో పట్టుకుపోయినట్లుగా దొంగలించినట్లుగా నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు నావన్నీ కూడా నువ్వేం చేస్తున్నావంటే వెతుకుతున్నావు. నా వస్తువులన్నింటిని నువ్వు వెతుకుతున్నావు. కాబట్టి నువ్వు ఏదైతే పట్టుకున్నావో నీ వస్తువు ఏదైతే ఈ వస్తువు నీదని నువ్వు అనుకుంటున్నావో అది తెచ్చి నువ్వేం చేస్తావో తెలుసా? పెట్టు. నువ్వు బయటకు తీసుకుంటారా? చూపించు. నువ్వు చూపిస్తే ఏం చేస్తావంటే ఇక్కడ మేము ఉన్నాం, మీరు ఉన్నారు. అది నువ్వు తెచ్చి పెడితే దాని విషయంలో మనం ఏం చేయొచ్చో తెలుసా? మన ఉభయుల మధ్య వారు ఏం చేస్తారు అంటే తీర్పు తీరుస్తారు. అంటే యాకోబు ఎంత యథార్థంగా ఉన్నాడు చూడండి పెరుగుతున్నటువంటి దేవుని వాళ్ళారా. యాకోబు ఎంత యథార్థంగా ఉన్నాడు. 38వ వచనం, 38వ వచనం. ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద ఉంటేనే. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఈ లాబాను దగ్గర? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాలు ఉన్నాడు. నీ గొర్రెలైనను మేకలైనను ఈసుకుని పోలేదు. అంటే ఏంటి? లాబాను దగ్గర ఉంటున్న లాబాను దాంట్లో నుంచి ఏది కూడా యాకోబు తీసుకోవట్లేదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల గొర్రెల్లో నుండి కానీ మేకల్లో నుండి కానీ ఒకదాన్ని తీసుకొచ్చి, ఒకవేళ వరుసకే మామగారే కదా ఏండి, ఒక మేకను తీసుకొస్తే ఏమైంది ఏండి? ఒక గొర్రెను తీసుకొస్తే ఏమైంది ఏంటి? తెచ్చుకుని తిందాము, నా మామదే కదా అని ఏంటి? కనీసం అతనికి ఉన్నటువంటి ఆ మేకల్లో నుండి కానీ గొర్రెల్లో నుండి కానీ ఒక దానిని కూడా తెచ్చుకుని తినలేదంటే మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల యాకోబు ఎంత యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. చూడండి. అంతే కదంట. ఇంకా చెప్తున్నాడు చూడండి. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. నీ మందలో ఉన్నటువంటి పొట్టేళ్ళ దాంట్లో నేను ఏది కూడా నేను తినలేదు. ఇంకా చెప్తున్నాడు, దుష్ట మృగము చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. ఎంత మంచోడు చూడండి. అంటే దుష్ట మృగం వచ్చి తినేస్తే ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఏంటి, ఒక పులో ఒక సింహమో వచ్చిన తర్వాత ఏంటి, అక్కడ ఉన్నటువంటి గొర్రెల్లో మేకపిల్లల్లో ఏంటి కొన్నిటిని తినేస్తే ఏం చేయాలి? ఇలా సింహం వచ్చింది, కొన్నిటిని తినేసింది, కాబట్టి నీ దాంట్లో నుంచి కొంచెం, నా దాంట్లో నుంచి కొంచెం, నాది కొంచెం నష్టపోయాను, నీది కొంచెం నష్టపోయాను అని చెప్పేసి ఎవరి దగ్గర కవర్ చేయొచ్చు? లాభాన్ని దగ్గర కవర్ చేయొచ్చు. కానీ ఆ నష్టాన్ని ఎవరు భరించారంట? యాకోబు గారే భరించారంట. నేనే భరించుకున్నాను. దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు నేను తీసుకుని రాలేదు. ఆ నష్టాన్ని నేనే భరించుకున్నాను, నేనే పెట్టుకున్నాను. అంతేకాదు, పగటి యందు దొంగలించబడిన దానినేమి, రాత్రి యందు దొంగలింపబడిన దానినేంటి నా యొద్ద పుచ్చుకుంటువి. దొంగలు వచ్చి పట్టుకెళ్ళిపోయారంటే అది ఎవరికి సంబంధం లేదు? లాభానికి సంబంధం లేదు. అది ఎవరి ఖాతాలో వెళ్ళిపోయాయి? యాకోబు గారి ఖాతాలోకి వెళ్ళిపోయాయి. కనీసం ఒక దానిని లాభానికి సంబంధించినటువంటి ఒక మేకను తినలేదు, ఒక గొర్రెను తినలేదు. అంతేకాదు, అతని మందలో ఉన్నటువంటి ఒక పొట్టేలను కూడా తినలేదు. అంతేకాదు, దుష్ట మృగం వచ్చి ఈడ్చుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ నష్టాన్ని ఎవరు భరిస్తున్నారు? యాకోబు భరిస్తున్నాడు. అంతే కదంట. పగలు ఏమైనా వచ్చి ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తున్నారు? యాకోబే భరిస్తున్నాడు. రాత్రి వచ్చి ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ ఎత్తుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఆ నష్టాన్ని కూడా ఎవరు భరిస్తున్నారు?
యాకోబే భరిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఏండి నిజంగా యోసేపులోనికి ఈ యథార్థత ఎలా వచ్చిందని మనం ఆలోచించగలిగితే, యోసేపు ఇంత యథార్థవంతుడిగా ఎలా ఉన్నాడు అని ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఏంటి ఎవరి జీవితాన్ని చూస్తూ ఎదిగాడో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వల్లరా? ఎవరి జీవితాన్ని చూస్తూ ఎదిగాడు? యాకోబు యొక్క జీవితాన్ని చూస్తూ ఎదిగాడు యోసేపు గారు. యాకోబు యొక్క జీవితాన్ని చూస్తూ ఎదిగాడు. ఇంకా చదవండి యాకోబు గారి గురించి. 40వ వచనం. నేను ఇలాగుంటేని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతని, నిద్ర నా కన్నులకు దూరమయ్యను. అంటే పగలు నాకు సుఖం లేదు, రాత్రి కూడా నాకు సుఖం లేదు. పగలు లేదు, రాత్రి లేదు. నా కన్నులు ఏమైపోయాయి తెలుసా? ఇగో నిద్ర లేకుండా అవి క్షీణించిపోయాయి. నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది అని చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. అంతే కదా, ఇంకా చెప్తున్నాడు చూడండి. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మందల నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చివేసితివి. 10 సార్లు నా జీతాన్ని మార్చేసావు. ఏంటి ఎంత మంచి హృదయం కలిగిన వాడు అంటే యాకోబు గారు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఏంటి యాకోబు సొమ్ముని ఎవరు తిన్నారు? తన మామ లాబాను తిన్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఎవరైనా ఏంటి మామగారు సొమ్ము ఎవరు తింటాడు? అల్లుడు తింటాడు. కానీ ఈ అల్లుడు సొమ్ము ఎవరు తిన్నారు? మామగారు తిన్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అంటే ఎంత మంచి హృదయం కలిగిన వాడో మనకి అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు పట్టుకుని ఒకసారి యోసేపు గారి సందర్భాన్ని ఆలోచిద్దాం ప్రియమైనటువంటి దేవుని వల్లరా. యోసేపు గారి సందర్భాన్ని ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దేవుని వల్లరా. తమ సహోదరుల గురించి చెప్పినటువంటి సమాచారం అంతటి విషయంలో యోసేపును చూసినప్పుడు మనకు ఎలా కనబడ్డాడు? యథార్థవంతుడిగా కనబడ్డాడు. అండ్ మొదటిసారి కళ చెప్పాడు. కళ ఇలా వచ్చింది అని చెప్పాడు. నిజంగా సహోదరులందరూ పగబట్టారు అని ఈ విషయాలు ఏమీ కూడా యోసేపు గారు ఆలోచించట్లేదు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. యోసేపు ఆలోచించట్లేదు. ఒకటే విషయాన్ని పట్టుకున్నాడు. ఏంటో తెలుసా? ఎలా ఉన్నాడో తెలుసా? అతను మంచి మనస్సు కలిగిన వాడుగా, యథార్థవంతుడిగా, తన చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని సంకోచం లేకుండా అతను చెప్పేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. చెప్పేస్తున్నాడు. ఎందుకని తెలుసా? నా అన్నలే కదా అనుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. నా అన్నలే కదా అని అనుకుని అతనికి ఈ విషయాన్ని అంతా చెప్తున్నారంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల. అతనికి విషయాన్ని వారికి ఈ విషయాలన్నీ చెప్తున్నారంటే మీరు ఆలోచించండి. యోసేపు ఎలా కనబడుతున్నాడు? యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. యోసేపులోనికి ఈ యథార్థత ఎలా వచ్చింది? యాకోబు గారి దగ్గర నుంచి వచ్చింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. యాకోబు గారి దగ్గర నుంచి వచ్చింది. తల్లి చనిపోయిన తర్వాత అతడు ఎక్కడ బ్రతుకుతున్నాడో తెలుసా? యాకోబు దగ్గర బ్రతుకుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. యాకోబు దగ్గర బ్రతుకుతున్నాడు. అంతేకాదు, ఇంకా మనం ఈ విషయంలో అంటే యోసేపుని వాళ్ళు అమ్మేసే వరకు మనం చూసి మనం ఈ తరగతిని మనం ముగించుకుందాం ప్రియమైనటువంటి దేవుని వల్లరా. మనం ముగించుకుందాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఇంకోటి మాట ఉంది. ఏంటి అంటే, అయితే 11వ వచనం చూడండి. ఈ కలలు కన్న తర్వాత యాకోబు ఆలోచన పడ్డాడని మనం తెలుసుకున్నాం. ఇంతకీ యాకోబును రేకెత్తిస్తున్నటువంటి ఆ ఆలోచనలు ఏంటి? యాకోబుని రేకెత్తిస్తున్నటువంటి ఆ ఆలోచనలు ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వల్లరా? తల్లి చెప్పినటువంటి మాట యాకోబుకి గుర్తుకొచ్చింది. తల్లి ఏం చెప్పింది అంటే,
బాబు మీరిద్దరూ కడుపులో ఉండగా ఏం జరిగింది? నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను. మీరిద్దరూ కడుపులో ఉంటున్నప్పుడు మీరిద్దరూ కొట్టుకుంటా ఉంటే మీ గురించి నేను విజ్ఞాపన చేయడానికి ఎక్కడ వెళ్ళాను? దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, 2 జనపదములు నీ కడుపులో ఉన్నాయి. అంతేకాదు అంతేకాదు ఏం చెప్తున్నాడో తెలుసా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఈ విషయం గుర్తుకొస్తుంది యాకోబుకి. పెద్దవాడికి చిన్నవాడికి పెద్దవాడు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. మరి చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవితే అందులో మరి ఆ విషయం వీళ్ళు అంగీకరించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇక్కడ యోసేపు విషయం ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు? వెంటనే యాకోబుకి అర్థమైంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. యాకోబుకి అర్థమైంది. యాకోబుకి అర్థమయ్యి ఈ విషయం అంతటిని కూడా ఆలోచించుకుంటున్నాడు. తన మనసులో పెట్టుకున్నాడు. తన మనసులో పెట్టుకుని వీళ్ళందరూ సహోదరులందరూ యాంటీ అయిపోయారు కాబట్టి మరలా వారిని కలపడానికి ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ప్రయత్నం చేస్తున్నాడు. 12వ వచనం, ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. నేను సహోదరుల దగ్గరికి వెళ్తాను. వారైతే సహోదరులు ఏం చేస్తారు? మందను మేపుతున్నారు. కానీ యోసేపు ఏం చేస్తున్నాడు? మంద దగ్గరికి వెళ్తున్నాడు. వారికి కావలసిన వాటిని ఇస్తున్నాడు. మరలా తిరిగి వారికి సమాచారాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు? తండ్రికి ఇస్తున్నాడు. మరలా తండ్రి మళ్ళీ వారి దగ్గరికి పంపిస్తున్నాడు. మరలా వారి దగ్గర నుంచి క్షేమ సమాచారాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి వీళ్ళకి ఇస్తున్నాడు. ఇక్కడ క్షేమ సమాచారాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు? సహోదరులకు ఇస్తున్నాడు. మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. సహోదరుల దగ్గరకు నువ్వు మరల వెళ్ళు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలంటే వారు నీ విషయంలో వారు ఏం చేశారో తెలుసా? పగబెట్టుకున్నారు, అసూయపడ్డారు. ఎందుకంటే ఈ కళలను బట్టి యాకోబుకు అర్థమైపోతుంది. యాకోబుకు అర్థమవుతుంది వీరందరూ కొంచెం ఇబ్బందిగా ఉన్నారనేటువంటి విషయం యాకోబుకు అర్థమైన తర్వాత ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా వెంటనే ఇదిగో వారిని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏంటి, సహోదరులు మాత్రం ఒప్పుకోవడం లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఒప్పుకోవడం లేదు. 18వ వచనం చూడండి, 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి చంపుటకు దురాలోచన చేసిన వారు ఎవరు అంటే, ఎవరైతే అతని మీద పగ పెట్టుకున్నారో, ఆ పగను పెంచుకున్నారో, ఆ పగను పెంచుకున్నటువంటి సహోదరులు ఏం చేశారు? అతన్ని చంపడానికి దురాలోచన చేసిరి. 19వ వచనం, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడ ఉన్నటువంటి ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీన్ని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలు ఏమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని. అంటే ఈ నలుగురు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు ఎవరు విన్నారు? రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వాని చేతులలో పడకుండా అతన్ని విడిపించాను. అసూయ ఉంది, యోసేపు మీద అసూయ ఉంది, కానీ చంపడానికి మాత్రం ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. కానీ పగబట్టినటువంటి సహోదరులు ఏం చేశారు? యోసేపును చంపడానికి ప్రయత్నం చేశారు. ప్రేమైనటువంటి దేవుని వల్ల ప్రయత్నం చేశారు. తీసుకుని వచ్చి ఏం చేశారో తెలుసా? ఒక నీళ్ళు లేనటువంటి గుంటలో పాడేశారు. మరలా మధ్యలో యోధ వచ్చాడు. యోధ వచ్చి ఏం చేశాడంటే ప్రేమైనటువంటి దేవుని వల్లరా, ఇదిగో ఎక్కడే ఉంటే వీళ్ళు చంపేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడే ఉంటే చంపేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? ఇతన్ని అమ్మేయడం బెటర్ అని చెప్పేసి వారికి ఆలోచన చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. 26వ వచనం, అప్పుడు యోధ, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాలీలకు
వానిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. వానికి హాని ఏమీయూ చెయ్యరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. సహోదరులు సమ్మతించిరి. మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మీరు ఆలోచించండి. ఏంటి ఇది ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయిందంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయిందంటే యోసేపు అమ్మ బడేటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయింది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ప్రాణాపాయం జరిగి ఉండాలి, యోసేపు చచ్చిపోయి ఉండాలి. కానీ సహోదరులు ఏం చేస్తారో తెలుసా? రూబేను షిమియోను ఆలోచించుకున్నారు. ఏండి అండి రూబేను షిమియోను యోధా లేవి ఆలోచించుకున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఆలోచించుకుని, ఇగో మన సహోదరుని ఏం చేయకూడదు తెలుసా? చంపబడనివ్వకూడదు, తప్పించాలి. ఇంకో మీది అని లేనటువంటి ఆ వర్తకులకు మనం అమ్మేద్దాం, ఆ వర్తకులకు మనం అమ్ముదాం. మన సహోదరుడు కదా, వాడిని మనం ఏం చేయకూడదంటే మనం చంపకూడదు, వాడు మన రక్త సంబంధి కదా, మనం వాడిని చంపకూడదని చెప్పేసి తప్పించినట్లుగా కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి విషయాలలో ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా ఇందులో ఏంటి యోసేపు చేసినటువంటి తప్పు ఏదైనా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందంటే యోసేపు చేసినటువంటి తప్పు ఏమీ లేదు. అతను దేవుని ఎదుట సహోదరుల ఎదుట యథార్థవంతుడిగానే కనిపిస్తున్నాడు. కానీ అతనిలోనికి ఆ యథార్థత ఎక్కడి నుంచి వచ్చింది అంటే యాకోబు దగ్గర నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు ఏంటి కొడుకు జీవితంపై ఎవరి ప్రభావం ఉంది? తండ్రి ప్రభావం ఉంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. యోసేపు జీవితంపై యాకోబు ప్రభావం ఉంది. యాకోబు భక్తిపరుడు గనుకనే, యాకోబు నీతివంతుడు గనుకనే, యాకోబు యథార్థవంతుడు గనుకనే ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఏంటి యాకోబు జీవితం ఎలాగైతే కనబడుతుందో ప్రియమైనటువంటి దేవుని వల్లరా యాజ్ ఇట్ ఈజీగా ఏంటి యాకోబులో నుంచి యాకోబు కుమారుడుగా ఉన్నటువంటి యోసేపులో కూడా అలాంటి జీవితమే కనిపిస్తుంది. ఇంకా అనేకమైనటువంటి సంగతులు మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్లరా. అయితే సమయానుకూలాన్ని బట్టి ఇక్కడితో మనం ముగించుకుని మరలా వచ్చేవారం మిగిలినటువంటి విషయాలు ఇంకా యాకోబు జీవితంలో నుండి యోసేపు నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆలోచించడానికి, నేర్చుకోవడానికి, తద్వారా ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి మనం కూడా ప్రియమైనటువంటి దేవుని వల్లరా మన పిల్లల్ని ఎలా ప్రభావితం చేయాలో, యాకోబు ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండి తన పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాడో ప్రియమైనటువంటి దేవుని వల్లరా అదేవిధంగా మన బ్రతుకులను కట్టుకోవడానికి కూడా మనము నిర్ణయించుకుంటే ప్రియమైనటువంటి దేవుని వల్లరా చక్కటి మార్గంలో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు చక్కటి మాటలు మీరు విన్నారు, ఓపికతో దేవుని యొక్క మాటలు విన్న మీ అందరికీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ, వందనములు తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి తండ్రి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా మీరు ఈ రాత్రికాల సమయంలో ఎంత అమూల్యమైనటువంటి సమయాన్ని తండ్రి దేవా మా జీవితాల్లో ఇచ్చి తండ్రి మేమందరం ఇటు రీతిగా కలుసుకుని నీ మాటల్ని ఆలోచించడానికే మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, దయను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. దేవా భక్తుల యొక్క జీవితాలను తండ్రి మేము అర్థం చేసుకుంటూ తండ్రి నాయన అందులో ఉన్నటువంటి లోతును మేము గమనించి నాయన వారు ఎలాగైతే నీ కొరకు బ్రతికారో మేము కూడా అలాగే బ్రతకగలిగేటువంటి స్థితిని మా జీవితాల్లో మాకు అనుగ్రహింపచేయమని తండ్రి దేవా మేము ప్రాధేయపడుతున్నాం నాయన. యోసేపు జీవితాన్ని చూస్తున్నాం తండ్రి దేవా, తన హృదయంలో ఏదైతే ఉందో తండ్రి దానినే నాయన తెలియపరిచాడు తండ్రి, తండ్రికి తెలియపరిచాడు దేవా. అందులో నాయన ఎటువంటి కల్మషం లేదు తండ్రి దేవా.
అతనిలో ఉన్నటువంటి యథార్థత నాయన మేము చూడగలిగాం దేవా. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, వ్రాయబడినటువంటి మాటలు తండ్రి మేము అర్థం చేసుకొని, నీ కొరకు బ్రతకగలిగేటువంటి స్థితిని మాకు అనుగ్రహింపచేయమని, దేవా తన తండ్రి అయినటువంటి యాకోబు యొక్క జీవితంలో నుండి తండ్రి, దేవా ఆ యథార్థతను తెచ్చుకున్నవాడిగా యోసేపు కనిపిస్తున్నాడు నాయన. వారి జీవితాల్ని పరిశీలిస్తున్నటువంటి మేము, మా జీవితాల్లో కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో నాయన దేవా, దానిని మేము నాయన తెలుసుకోగలిగేటువంటి ధన్యతను అనుగ్రహింపచేయమని తండ్రి బ్రతిమలాడుకుంటూ, ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ నాయన కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ నాయన జ్ఞాపకం చేసుకున్నామని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని తండ్రి నాయన ప్రాధేయపడుతున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు తండ్రి, వారిని బలపరచండి నాయన. మంచి నాయన ఆలోచనలు వారికి ఇవ్వండి తండ్రి. నీ మార్గమందు నడవగలిగేటువంటి స్థితిని వారికి దయచేయండి. పెద్దల్ని జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాలుగా మీ సన్నిధిలో ఉంటుండగా తండ్రి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీరే దేవా ప్రతి ఒక్కరికి తోడుగా సహాయకుడిగా ఉండి ముందుకు నడిపించమని తండ్రి ప్రాధేయపడుతున్నాం నాయన. ఇట్టి అవకాశాన్ని మాకు కలిగించినందుకు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దేవా నీ మాటలు చెప్పగలిగేటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి నాకు తండ్రి నాయన, ఇదిగో దేవా నాకు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి తండ్రి నీ సన్నిధిలో నాయన నాయన సంతోషిస్తూ ఆనందిస్తూ తండ్రి నాయన నీ మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని నాయన గ్రహిస్తూ నీ కొరకు బ్రతకగలిగేటువంటి స్థితిని అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి కూడి వచ్చిన మనందరికీ, భూమి మీద ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సంగమనకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ సెలవండి. వందనాలు.